మీకు అంత అవసరమా బిగ్ బాస్? బిగ్ బాస్ అవసరం ఇంతకుముందు ఏదన్నా మాట్లాడినప్పుడు కొట్టి మాట్లాడేవాడు బిఫోర్ దివ్య ఆఫ్టర్ దివ్య లాగా ఒక లైన్. దివ్య లాంటి ఒక బాధ అనిపించిందంటే ఆ ప్లేస్ లో నా చెల్లి ఉంటే నేనేమవుతుంది నా వాళ్ళు అని చెప్పి ఇంత ప్రొటెక్ట్ చేసుకుని వెళ్తున్నప్పుడు మొత్తం నన్ను టార్గెట్ చేసి కొట్టారండి. నన్ను టార్గెట్ చేసి కొడితే నాకు అర్థం కాలే, ఓ ఇదా బిగ్ బాస్ హౌస్ అంటే. ఇమాన్యుల్ తన గేమ్ ప్రకారం స్ట్రాటజీ ప్రకారం నాకు దూరం అయిపోయి అలా. మీకు బాండ్స్ మీ పరంగా బిగ్ బాస్ జర్నీకి మైనస్ 100%. మీకు దివ్య క్లోజ్ అయిందనే చెప్పి నా లైన్ నాకు దూరం అయిపోయాడని చెప్పి బాధపడి మీలో కోపంతో నేను మీతో మాట్లాడడం మానేసి మీకు ఎగెనెస్ట్ వెళ్ళిపోయింది. తను ఓపెన్ అయిపోయింది. సో సెకండ్ టైం రీ ఎంట్రీకి వెళ్ళేటప్పుడు మీ మైండ్ లో ఉన్న థాట్స్ ఏంటి? నేను రాంగ్. హలో బర్ని సార్ అనాలా, అన్న అనాలా, బర్ని గారు అనాలా? అన్నానే వస్తుంది మిమ్మల్ని చూస్తే. నాకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ. యా నమస్తే అమ్మా. నమస్తే అన్న. మీ ఆరా చూస్తేనే నాకు ఫస్ట్ అన్నానే వచ్చింది మీరు రాగానే సెట్ కి. థ్యాంక్ యూ అన్న. బయటకు వచ్చారు, 2 times హౌస్ లోపలికి వెళ్ళారు. ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండుంటది, సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇంకో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించవచ్చు. అసలు ఈ బిగ్ బాస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? మీకు అంత అవసరమా బిగ్ బాస్? బిగ్ బాస్ అవసరం అనే మాట కన్నా నేను ఎక్స్పీరియన్స్ చేయాలి దాన్ని, ఆ ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నా మైండ్ లో ఉండింది. సీజన్ 3 కాల్ వచ్చినప్పుడు, అంటే 3 ఇంటర్వ్యూస్ లో కూడా నేను చెప్పుకున్నాను. సీజన్ 3కి నాకు కాల్ వచ్చినప్పుడు నేను వేరే ప్రాజెక్ట్స్ లో ఉన్నాను, వెళ్ళడం అవ్వలేదు. సీజన్ 4 వచ్చినప్పుడు కూడా నేను ఏదో వర్క్ లో ఉన్నాను, అప్పుడు కూడా అవ్వలేదు. 2020 నుంచి నేను టీవీకి కొంచెం దూరం అయిపోయాను. నేను మూవీస్ అని వెబ్ సిరీస్ చేసుకున్నాను. మళ్ళీ ఈ సీజన్ 9 కి కాల్ వచ్చినప్పుడు నేను ఐ థాట్ ఆఫ్ ఓకే వెళ్దాం, అసలు వెళ్ళి అసలు ఏంటి బిగ్ బాస్ అనేది ఏంటి తెలుసుకోవాలని యాంగ్జైటీ అయితే ఉంది నాకు. వెళ్ళాలి ఒకసారి. సో నేను అమ్మతో మామూలు మాట చెప్పాను, బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది వెళ్ళినది కూడా వెళ్ళినా. ఓన్లీ ఎక్స్పీరియన్స్ మీకు, మీ ప్రయారిటీస్ బిగ్ బాస్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది, అందుకే మీరు అంత కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉన్నారు లోపల కూడా. ప్రతిదానికి చూస్తే కూడా సిచ్యువేషన్స్ లో, అంటే మిమ్మల్ని నేను గ్రాండ్ లాంచ్ లో చూసినప్పుడు జిమ్ బాడీ, ఆ ఆరా, మీరు నడుచుకుంటూ వచ్చినప్పుడు, లేదు లోపల పంపివ్వను అమ్మ పెండెంట్ గురుగారిది లేకుండా నేను వెళ్ళిపోతా, అదంతా వైబ్ చేసినప్పుడు నేను పక్కన వాళ్ళకి చెప్తున్నా పక్క టాప్ ఫైవ్ అని నేను అనుకున్నా. ఆ ఆరా అలా ఉండే. బట్ వెన్ మిమ్మల్ని హౌస్ లో గేమ్ తో పాటు చూస్తున్నప్పుడు అగ్రెషన్ ఆ ఆరా కంటే మీరు చాలా సటిల్డ్ పర్సన్ లాగా అన్నిటికీ ఓకే లెట్స్ డూ దట్ అంటే చాలా కామ్ అండ్ కంపోజ్ ఉన్నారు. సో మీ ఒరిజినల్ పర్సనాలిటీ అదేనా అన్నా, లేకపోతే అగ్రెషన్ నుంచి మీరు చేంజ్ అయ్యారా? ఫ్యామిలీ వీక్ చూసారా మీరు? యా చూసాను. సార్ వచ్చారు కదా నాగబాబు, వచ్చినప్పుడు ఏమన్నారు, మరిని ఇంతకుముందు ఏదైనా మాట్లాడినప్పుడు కొట్టి మాట్లాడేవాడు, మరి ఇంత మంచోడు అయిపోయాడు. మంచోడు అంటే తన నెమ్మదిగా అగ్రెషన్ తగ్గిపోయింది, తను ఎక్కువ మాట్లాడడం కన్నా వినడం నేర్చుకున్నాడు, పేషెన్స్ వచ్చింది. కానీ ఇంత ఓవర్ మంచోడు అయిపోతాడని చెప్పి నేను అనుకోలేదు. ఆయన మాట్లాడారు. యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ గురించి నా క్యారెక్టర్ అయితే నేను ఎక్కడ మార్చుకోలేదు. అంటే ఇక్కడ ఇలాగే ఉండాలి, ఇక్కడ ఈ గేమ్ ప్లే చేయాలి అలా నేను అనుకోలేదు. నాకు ఏది అనిపిస్తే అది చేసుకుని వెళ్ళాను. నాకు ఇక్కడ ఇది అనిపించింది. ఇప్పుడు వెళ్ళిన ఫస్ట్ వీక్ నుంచే మీకు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ 2 weeks చూసారు. ఫస్ట్ వీక్ ఏంటి, మనం వెళ్ళినంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళందరినీ ఓనర్స్ చేశారు, మమ్మల్ని టెనెంట్స్ చేశారు. టెనెంట్స్ అయిపోయినప్పుడు ఏమంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, కానీ ఫస్ట్ 2-3 weeks టీమ్ వర్సెస్ టీమ్, వీళ్ళు కంప్లీట్ టీమ్ టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళు ఈ టీమ్ టార్గెట్ చేస్తున్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మొత్తం అంతమందిని అబ్జర్వ్ చేస్తే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన టీం అఫెన్సివ్ మూడ్ లో ఉన్నారు, వేరే టెండెన్స్ ఉన్న ఈ సెలబ్రిటీస్ అందరూ డిఫెన్సివ్ మూడ్ లో ఉన్నారు. అంటే కొంచెం స్టాప్ గా నామినేషన్స్ లో కానీ అక్కడ ఏంటంటే తెలియకుండా నేనే కొద్దిగా నిలబడాల్సి వచ్చింది. అవును, మీరు లీడ్ చేస్తున్నట్టు అనిపించింది ఫస్ట్ 2 weeks. ఏదున్నా గానీ వాళ్ళు వచ్చి అన్న ఏం చేద్దాము ఎట్లా, మీరే ఒక స్టాండ్ తీసుకొని మీరంతా డిస్కస్ చేసుకుని మీరు వెళ్తున్నారు అంటే వాళ్ళతో మాట్లాడడానికి. అది తీసుకున్నారు ఆ స్టాండ్, అది కనిపించింది. 2 weeks చాలా ఎవిడెంట్ గా ఉండే ద వే మీరు స్టెప్ తీసుకొని అండ్ అందరినీ ఆపి ఎలా కమ్యూనికేట్ చేయాలని కూడా మీరు చెప్పిన డేస్ ఉన్నాయి. మీ జర్నీ చూస్తే అన్న హౌస్ లో బిఫోర్ దివ్య ఆఫ్టర్ దివ్య లాగా ఒక లైన్
వచ్చేసింది మీ బిగ్ బాస్ జర్నీలో. సో మీకేంటి అన్న దివ్య అనే పర్సన్ మీ జర్నీలో లైక్, ఎందుకంటే మీరు మీలాగా ఉన్నారు హౌస్ లో, సో మీకు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరో తెలియని అమ్మాయితో బాండ్ పెట్టుకోవాల్సిన అవసరం మీకు అంతకంటే లేదు, బికాస్ తనేమి ఇండస్ట్రీలో ఒక పెద్ద పాత్ర పోషించే అమ్మాయి కూడా కాదు. సో మీ తరఫు నుంచి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి టువర్డ్స్ దివ్య? బిగ్ బాస్ హౌస్ లో కొన్ని నాకు స్వీట్ మెమరీస్ ఉన్నాయండి. ఓకే. ఒకటి, బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అలాంటి ప్లాట్ఫామ్ స్టేజ్ మీదకి వచ్చి నా గురువు నాగబాబు గారు వచ్చి, అంటే అవును మొత్తం అందరికి తెలిసేట్టు భరణి నా తమ్ముడు, నా ఆత్మీయుడు అని చెప్పాను. నాకు అంత మించి ఇంకా ఆయన ఏం చేయాలి ఈ ప్రపంచానికి చెప్పారు ఆయన, భరణి నా తమ్ముడు ఆత్మీయుడు. అదొకటి మంచి జరిగిందండి. సెకండ్ వన్, దివ్య లాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, అగ్రెసివ్నెస్ ఉంటుంది, బోల్డ్ ఖచ్చితత్వం ఉంటుంది. అంటే మాట్లాడితే నువ్వు సరిగ్గా మాట్లాడితే తిన అంతకన్నా సరిగ్గా మాట్లాడుతుంది, నువ్వు తేడా మాట్లాడితే 100 రెట్లు తేడా మాట్లాడుతుంది, ఇచ్చి పడేస్తుంది ఎవరికైనా. ఇంకొకటి, సంజన గారి వల్ల కొంచెం ఇబ్బంది పడింది ఆ అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి బట్టలన్నీ తీసి దాచి, అవును రాగానే బట్టలు. నేను ఒకటే చెప్తాను అనుష గారు, అమ్మాయి అబ్బాయే కాదు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత జెండర్ అనేది అమ్మాయి అబ్బాయి సంబంధం లేదు. టాస్క్ వరకు అమ్మాయిలు అబ్బాయిలు సంబంధం లేకపోయినా మన పెరిగిన వాతావరణం, మన కల్చర్, ఆడవాళ్ళని గౌరవించుకో. నువ్వు ఏమైనా మాట్లాడు, ఈవెన్ ఇంక్లూడింగ్ నామినేషన్స్ అప్పుడు కూడా. మేబీ బిగ్ బాస్ హౌస్ అది ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, అది ఎనీ ప్లాట్ఫామ్, అమ్మాయిలతో మాట్లాడినంత రూడ్ గా అమ్మాయిలతో మాట్లాడలేదు. దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. హౌస్ లో సంజన గారు ఉన్నారు, సంజన గారు లైన్ అన్న అని పిలుస్తారు, ఫ్లోరా భరణి గారు అని పిలుస్తారు, ప్రియా బాబాయ్ అని పిలుస్తుంది. వినండి, శ్రీజ భరణి అన్న అని పిలుస్తుంది, 5 స్టార్స్ లో వచ్చిన ఆయేషా భరణి అన్న అని పిలుస్తుంది, తనుజ నాన్న అని పిలుస్తుంది, దివ్య అయితే భరణి అన్న అన్నయ్య అంటది, నా సొంత అన్నయ్య అని ఫీల్ అవుతుంది. అంటే వీళ్ళందరూ ఏదో ఒక రిలేషన్ కలుపుకొని పిలిచేవారు. కొంతమందిని పేర్లతో పిలుస్తారు, కొంతమందిని నాన్న, అన్న, బాబాయ్ అని ఎందుకు వరుసలు కలుపుతారు చెప్పండి మీరు. నేను ఫీల్ అయ్యేది, ఒక అమ్మాయితో మాట్లాడినా, ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడినా, క్లోజ్ అయినా, ఎక్కడ క్లోజ్నెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఒకరికొకళ్ళు కంఫర్ట్ జోన్ తెలియకుండా ఏర్పడుతుంది, అది అందరి దగ్గర ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలు కంఫర్ట్ జోన్ తో పాటు వీళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ హౌస్ ఏంటండి, అన్ని అన్నోన్ ఫేసెస్ కదా లోపలికి వెళ్తారు కదా. అనుష గారు మీరు మాట్లాడితే, ఈ రోజు నాతో మాట్లాడితే, మీరు మాట్లాడినంత వరకే మీరేంటో నాకు తెలుస్తుంది. టాస్క్ ఆడుతున్నప్పుడు మీరు నామినేట్ చేస్తే మీ అగ్రెసివ్నెస్, మీరు నా గురించి ఏం ఫీల్ అవుతున్నారో తెలుస్తుంది. కానీ ఇన్నర్ అనుష ఏంటో నేను ఎప్పటికీ తెలియదు, నేను ఏది చూస్తే అదే తెలుస్తుంది మీకు. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నా దగ్గర ఒక కంఫర్ట్ జోన్ తో పాటు భరణి గారు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు నమ్మకం మీకు కలిగింది అనుకోండి. మీకు కలిగినప్పుడు ఏమవుతుంది తెలుసా, మీకు ఈవెన్ అనుష మీరు కూడా ఎక్కడైనా చిన్న బాధ వచ్చినప్పుడు మీకే చెప్తాను. సో దివ్య వచ్చిన సెకండ్ డే సంజన గారు ఆ అమ్మాయి బట్టలన్నీ తీసుకెళ్లి దాచేశారు, దీని మీద దాచేశారు. దివ్యాకి నాకు పరిచయం లేదు. అగ్ని పరీక్షలో తనతో పాటు కలిసి వర్క్ చేసిన హరీష్ గారు ఉన్నారు, డిమాండ్ పవన్ ఉన్నారు, శ్రీజ అందరూ ఉన్నారు కదా, అందరూ ఉన్నారు. అమ్మాయి బాధపడుతూ స్ట్రైట్ నా దగ్గరికి వచ్చిందండి. నేను నిలబడి ఉన్నాను, నాకు వన్ డే పరిచయం అమ్మాయి, డైరెక్ట్ నా వచ్చి భరణి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి కళ్ళలో అంటే ఈ హౌస్ లో నాకు ఇలా జరుగుతుంది, నా వైపు నిలబడరా ప్లీజ్, తెలియకుండానే తన కళ్ళతో నన్ను అడిగింది. ఎంత బాధ అనిపించిందంటే, ఆ ప్లేస్ లో నా చెల్లి ఉంటే నేనేమవుతుంది, కెమెరా ముందు నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు, ఆ దాచిన అవుట్ ఫిట్స్ లో ఏమేమి ఉన్నాయో కూడా మీకు తెలుసు. మీకు అన్ని కెమెరాస్ ముందు అవి తీస్తుంటే ఒక అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది. అది నిజంగా నా సొంత చెల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందండి. సో కంట్రోల్ చేసుకుని నేను ఆ పాయింట్ మీదే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ బయటికి పంపించాలి, ఒక వ్యక్తిని పంపించాలి అని చెప్పంటే, నేను అప్పుడు కూడా సంజన గారిని ప్రొటెక్ట్ చేయడానికి, సంజన గారిని కోపం వచ్చింది, సంజన గారు కాకుండా వేరే ఎవరు లేరని కూడా అడిగాను వెళ్ళి. కానీ ఐదుగురు కలిసి పంపించాలి ఒక హౌస్ మేట్ ని బయటికి. నలుగురు సంజన గారి పేరు చెప్పినప్పుడు నేను పేరు చెప్పకపోయినా సరే అది వ్యాలిడ్ అవుతుంది. ఎందుకు ఓన్లీ లైన్ అన్నా అనిపించినందుకు ఎక్కడో ఒక చిన్న. సార్ ఇప్పుడు ఈ దివ్యాది మీకు ఇలా
వేరే రకంగా పోర్ట్రే చేసి బయటికి ఇది వచ్చిన ఒక అలిగేషన్ ఉంది. మీ ఇద్దరి పైన 2 డిఫరెంట్ అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఒకటి, మీరు బయటికి వెళ్ళి గేమ్ చూసేసి సో దట్ తనుజ గారికి ఫ్యాండమ్ ఉందని మీరు తనుజ గారితో సాఫ్ట్ గా ఉంటున్నారు, దివ్యాని ఇగ్నోర్ కొడుతున్నారు అన్నది ఒక అలిగేషన్ ఉంది. ఇంకొకటి, దివ్య బయట గేమ్ చూసి బర్నీ గారికి ఫ్యాండమ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి రావడమే అన్నాను ఒక కనెక్షన్ పెట్టేసుకొని ఒక ఫేక్ బాండ్ నడిపిస్తారు. అంటే మీరు మీ అవసరానికి తనుజతో ఉంటున్నారు అండ్ దివ్య తన అవసరానికి జస్ట్ బేస్డ్ ఆన్ ఫ్యాన్ బేస్ పైన అంటున్నారు. కానీ కనెక్షన్స్ అనేవి ఎంత ఫేక్ చేసినా కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో బయటకు వచ్చేసి మీరు హౌస్ లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు ఏ కనెక్షన్ ఫేక్ ట్రూ అనేది. సో మీ తరఫు నుంచి మీరు ఒక ఫ్యాండమ్ చూసుకొని లేకపోతే ఎవరికో జనాలు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని అలా అనుకొని మీరేమైనా బాండ్ పెట్టుకున్నారా తనుజతో సెకండ్ టైం, ఆర్ఎల్స్ మీరేమనుకున్నారు? నిష గారు, వీళ్ళు నా వాళ్ళు, టెండెన్స్ అంటే నా వాళ్ళు, ఫైట్ ఓనర్స్ కి టెండెన్సీ జరుగుతుంది. వీళ్ళు నా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఈవెన్ నామినేషన్స్ అప్పుడు కూడా మీరు నామినేషన్స్ అప్పుడు సెకండ్ వీక్ నామినేషన్ చూడండి, ఇమాన్యుల్ ఫేస్ మీద ఇలా వెళ్తారు హరీష్ గారు. ఇలా హరీష్ గారు వెళ్ళినప్పుడు నా మూమెంట్ లెగిస్తే ప్రియ ఆపేస్తుంది. అది నేను ప్లాన్ చేసుకుంది కాదండి, ఎమోషన్. వాడు నా తమ్ముడు, వాడి మీదకి ఈవెంట్ ఎలా వెళ్తానని చెప్పి తెలుగు వెళ్తే ప్రియ ఆపేస్తుంది. అంతకుముందు హరీష్ గారు తనుజ మీద ర్యాష్ గా మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళిపోతుంటే ఇమాన్యుల్ ఆపేస్తాడు. ఇవన్నీ నాకు వాళ్ళ మీద వెళ్ళండి నేను ఎవరు చెప్పలేదన్న, తెలియకుండా వచ్చింది. నేను వీళ్ళు నా వాళ్ళు అని చెప్పి ఇంత ప్రొటెక్ట్ చేసుకుని వెళ్తున్నప్పుడు సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మొత్తం నన్ను టార్గెట్ చేసుకుంటారండి. హౌస్ మొత్తం ఇంక్లూడింగ్ తనుజ కూడా నన్ను టార్గెట్ చేసి కొడితే నాకు అర్థం కాలే. ఓ ఇదా బిగ్ బాస్ హౌస్ అంటే నువ్వు పిచ్చోడ్లాగా నువ్వు వీళ్ళందరికీ సపోర్ట్ చేసుకుని వీళ్ళందరూ నా వాళ్ళని చెప్పి ట్రావెల్ అవుతున్నావు. కానీ ఇక్కడ గేమ్ దగ్గరకు వచ్చేటప్పటికి గేమ్ ఆడుతున్నారు. సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో ఇమాన్యుల్ నేను మిగిలినప్పుడు ఇమాన్యుల్ హౌస్ మొత్తం సపోర్ట్ చేస్తూ నాకు బాల్స్ అందరూ బాల్స్ విసురుతున్నప్పుడు తప్పించుకుంటాను కానీ ఎక్కడో బాధ, అర్రే రే వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేశాను కదా. ఆ టైంలో నిలబడిన ఒకే ఒక అమ్మాయి దివ్య. నేను తప్పించుకోవడం ఎవరు సౌండ్ చూస్తే దివ్య. హౌస్ లో ఒక్క అమ్మాయి సపోర్ట్, ఒక్క గొంతు నా గురించి ఓపెన్ అయింది. ఓకే, సో అన్న ఇప్పుడు హౌస్ లో మీకు సుమన్ అన్నతో ఒక కైండ్ ఆఫ్ ర్యాపో ఉంది, దివ్యతో ఒక కైండ్ ఆఫ్ ర్యాపో, అండ్ తనుజాతో ఒక కైండ్ ఆఫ్ ర్యాపో, సంజన గారితో స్టార్టింగ్ ఒక కైండ్ ఆఫ్ ర్యాపో, మధ్యలో కొంచెం మీకు స్పేస్ వచ్చినా మీకు ఇమాన్యుల్ తన గేమ్ ప్రకారం స్ట్రాటజీ ప్రకారం నాకు దూరం అయిపోయి అలా వెళ్ళిపోయాడు తప్ప నేను ఎప్పుడు ఇమాన్యుల్ కి నేను మీరు దూరం పెట్టలేదు. సో ఇన్ని బాండింగ్స్ లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లేకపోతే సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా నేను అనవసరంగా బాండింగ్స్ అంటే నేను ఎమోషనల్ గా వీళ్ళ పైన పెట్టేసుకొని నేను ఏమైనా క్రష్ అయిపోతున్నా, నా గేమ్ పోతుంది అన్న ఫీలింగ్ వచ్చిందా మీకు? అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఉంటాను ఒకవేళ నిజంగానే బాండ్స్ ఏమైనా తయారు చేస్తే లీడర్ బోర్డ్ లో టాప్ ప్లేస్ లో ఎందుకుంటాను ఎందులోనే, రైట్, నాట్ ఓన్లీ ఫిజికల్ టాస్క్. అవును. సో మీకు బాండ్స్ మీ పరంగా బిగ్ బాస్ జర్నీకి మైనస్ కాదు ప్లస్ అని మీరు అనుకుంటున్నారు? 100%. ఇంకా జనాలేమో మీకు మైనస్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు తనుజ ఎక్కడో తను ఆపుకుంది, ప్రియా బయటకు వెళ్ళిపోయిన తర్వాత, ప్రియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ తెలియకుండా తనుజ దగ్గర నేను ఇప్పుడు వెళ్ళి తనుజతో మాట్లాడదామన్నా ఇద్దరు మాట్లాడుతుండేవారు. ఓకే, స్పేస్ వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఎందుకు వై షుడ్ వి డిసైడ్ నుంచి. సో స్పేస్ అనేది తనకు కూడా వేరే కంటెస్టెంట్స్ తో ర్యాప్ ఉండడం వల్ల అయింది తప్ప మీరు దూరం పెట్టలేదు, దివ్య వల్ల దూరం పెట్టలేదు. అది బయటికి ఎట్లా వచ్చిందంటే అన్న దివ్య రావడంతోనే మీరు తనుజను దూరం పెడుతున్నారు. కొన్ని వీడియోస్ రాలేదండి బయటికి, కొన్ని డిస్కషన్స్ కొన్ని కన్వర్జేషన్ రాలేదు. ఓకే, సంజన గారు నాతో చెప్పారు మీకు దివ్య క్లోజ్ అయిందని చెప్పి నా లైన్ నాకు దూరం అయిపోయాడని చెప్పి బాధపడి మీ మీద కోపంతో నేను మీతో మాట్లాడడం మానేసి మీకు ఎగెనిస్ట్ గా నేను వెళ్ళిపోయాను. తను ఓపెన్ అయిపోయింది. ఓకే, నాకు ఎక్కడో తెలియదు ఒక పొజిటివ్నెస్ వచ్చింది నాకు, నా లైన్ అన్న పట్టుకెళ్ళిపోయింది వచ్చి. ఓకే, ఫస్ట్ నుంచి మాతో ఉన్న లైన్ అన్న పేరు పెట్టుకుంది నేను, లైన్ అని పిలుచుకుంది నేను, నా లైన్ వచ్చి వేరే అమ్మాయి పట్టుకెళ్ళిపోతే నాకు ఎలా ఉంటుంది నాకు. అందుకని దివ్య మీద నాకు కోపం వచ్చింది నాకు. అందుకని 2-3 వీక్స్ ఇద్దరిని టార్గెట్ చేశాను నేను అని చెప్పి తనే సంజన ఓపెన్ చేసింది. సో ఎవరి ఒపీనియన్స్ లో వాళ్ళు వేరే వాళ్ళతో బాండ్ ఉండడం అండ్ కొంచెం మీ పరంగా మీ బాండ్ వాళ్ళతో వెళ్ళిపోతుంది, కొంచెం పొజెసివ్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. కాకపోతే బయటికి వచ్చిందంతా ఎలా ఉందంటే దివ్య వల్లనే తనుజ దూరం అయిపోయింది, లేకపోతే దివ్య వల్లనే మొత్తం మీ గేమ్ స్ట్రాటజీ మారిపోయింది, మీ డైనమిక్స్ అన్ని చేంజ్ అయిపోయి మీకు మైనస్ అయింది అని అనుకున్నారు. బట్ ఇప్పుడు మీరు ఇంత ఓపెన్ గా ఇంత హార్ట్ఫుల్ గా లేదు, నాకు కనెక్షనే ఇంపార్టెంట్ అండ్ అందరితో మీకు ఒక్కొక్క కనెక్షన్ ఉంది, ఇట్స్ నాట్ ఓన్లీ దివ్య. కాకపోతే ఎక్కువ మాకు దివ్యతో చూపించేసరికి
మీ ఇద్దరి వల్లనే వేరే వాళ్ళకి ప్రాబ్లం ఏమో అన్నట్టు అనిపించింది అందరికి. నేను ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ ఫోన్స్ ఏంటి అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి. అన్ఫేర్ ఎలిమినేషన్ ఫెయిర్ ఎలిమినేషన్ నాకు సంబంధం లేదు. ఎలిమినేషన్ ఎలిమినేషన్. నా వర్క్స్ లో నేను పడిపోయాను. నేను బిగ్ బాస్ ఎపిసోడ్స్ కూడా చూడట్లా, ఓకే నాకు చూడాలనిపించలేదు. మళ్ళీ కాల్ వచ్చి 1 year ఇలా మీరు సాటర్డే వచ్చి నామినేట్ చేయడానికి నేను రాను. ఓకే నేను ఎందుకు నామినేట్ చేయాలి? వచ్చి నన్ను అవుట్ ఆఫ్ ద గేమ్ కదా. లేదండి, దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ రీ ఎంట్రీ. ఓకే రీ ఎంట్రీ ఎందుకని? లేదండి, నాకు తెలిసి ఒక ఇద్దరు రీ ఎంట్రీ అవుతారు. మాకు అవసరం వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అవసరం వచ్చింది. ఇద్దరు రీ ఎంట్రీ అవుతారు. తర్వాత ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం డెసిషన్ తీసుకుంటారని చెప్పిన తర్వాత నేను మళ్ళీ మా వాళ్ళతో అందరితో మాట్లాడి సరే వెళ్దాం అంటే డిసైడ్. వీళ్ళందరూ ఏం చెప్తారు? నేను లోపలికి వెళ్ళే ముందు నేను సోషల్ మీడియాలో వెతకలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరైతే నా వెల్ విషర్స్ ఉన్నారో వాళ్ళు నేను వెళ్లే ముందు ఒక చిన్న మీటింగ్ 5 అన్న పాపం దివ్య మీద కొంచెం దివ్యాన్ని టార్గెట్ చేసి ఇలా కొంచెం అవునా ఎవరా దివ్య ఏం చేసిందిరా? లోపలికి వెళ్ళిన సుమన్ ఇమాన్యుల్ చెప్పి అన్నా 3 రోజులు వచ్చిందన్నా. సో సెకండ్ టైం రీ ఎంట్రీకి వెళ్ళేటప్పుడు మీ మైండ్ లో ఉన్న థాట్స్ ఏంటి? అండ్ ఈసారి గేమ్ ని లేకపోతే బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ని ఇంకోలాగా తీసుకెళ్దామని అట్లీస్ట్ సెకండ్ టైం మీకు తెలిసిపోయి ఉంటది బయట ఏం జరుగుతుంది, లోపల ఎలా ఉండాలి, ఎవరు మీతో అవసరానికి ఉన్నారు, ఎవరు మీతో నిజంగా ఉన్నారు అనేది మీకు పర్సనల్ గా తెలిసి ఉంటుంది. సో సెకండ్ టైం ఏమన్నా స్ట్రాటజీతో వెళ్ళారా అన్న ఆర్ ఎల్ సేమ్? నేను డే 1 నాకు ఏ స్ట్రాటజీ ఉందో 14th వీక్ ఎలిమినేట్ అయిన వరకు అదే స్ట్రాటజీతో ఉంది. సేమ్ మళ్ళీ ఎక్స్పీరియన్స్. నేను బయటకు వచ్చి గేమ్ మార్చుకోవాలని చెప్పాను. కాకపోతే ఎక్కడో నాకే అనిపించింది, అంటే కొన్ని చోట్ల ఎందుకు ఓపెన్ అవ్వాలి, కొన్ని చోట్ల స్టాండ్ తీసుకోవాలి, ఎందుకు అక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు అనుష గారితో బాండ్ ఏర్పడిందండి, హెల్తీ బాండ్ ఏర్పడింది. ఆ హెల్తీ బాండ్ లో మీరు నాకే ఇప్పుడు మీ ఫుడ్ లో అన్న తినన్నా పెట్టచ్చు, నేను తినలేదు ఎంతవరకు ఓకే. మీలో నాకు ఎక్కడో ఈ 1 week లో నచ్చని క్వాలిటీస్ 4-5 కనబడ్డాయి. నచ్చని క్వాలిటీస్ 4-5 కనబడినప్పుడు నామినేషన్స్ అప్పుడు ఇవి దాచేసి ఇవి ఆపేసి ఇవి పక్కన పెట్టేసి పాయింట్ లో ఎవడో నామినేట్ చేసి కరెక్ట్ కాదు కదా. ఈవెన్ దో వీఆర్ క్లోజ్, ఇది కాదు కదా, గేమ్ కాదు కదా. మీరు ఫేర్ గా ఉండాలి అనుకున్నారు, ఇది ఎక్కడో మిస్ అయిందని చెప్పి నాకు అనిపించింది. ఇది ఒక్కటే కరెక్ట్ చేసుకున్నాను తప్ప వేరేది ఏది కరెక్ట్ చేసుకోలేదు. నా బాండ్స్ ని కానీ వదలలేదు. సెకండ్ టైం ఇది చూపించారు మీరు దివ్యాన్ని నామినేట్ చేసి. నో మ్యాటర్ బాండ్ ఎంతున్నా మీరు చాలా చెప్పారు. నేను ఇద్దరిని పిలిచాను, ఇద్దరిని పిలిచి నువ్వు నాన్నని పిలు, లేకపోతే నచ్చలేదు అనుకో వేరేది ఏదైనా పిలుచుకో. నువ్వు ఎలా ఉందో అలాగే ఉండు, నేను మీతో ఎలా ఉందని అలాగే ఉంటాను. మీ గేమ్ వరకు వచ్చేటప్పటికి నన్ను స్పేర్ చేయకండి, అంతే. నన్ను టార్గెట్ చేయండి, కొట్టేయండి. టాస్క్లు వచ్చారా మొహమాట వద్దు, నిర్దాక్షిణ్యంగా ఆడండి. అక్కడ బర్నీ ఉన్నాడు, నేను కూడా అలాగే ఆడతాను. నేను చెప్పాను దాని ముందు. ఇప్పుడు ఆ వాటర్ టాస్క్ ఉంది, వాటర్ టాస్క్ వరకు వచ్చినప్పటికి అంతమంది ఉన్నారా, నా దగ్గరకు వచ్చి నాకు వాటర్ అంటే భయం, వాటర్ అంటే ప్లీజ్ డూ హెల్ప్ అని అడిగితే అన్ని వారాలు నాన్న అని పిలుస్తున్న అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఇలా అడిగితే నా పరిస్థితి ఏంటి? నువ్వు ఉండమని నేను ఆడతానని చెప్పాను, ఆడాను, గెలిపించాను తనుజ. అంతే అయిపోయింది. అక్కడ టాస్ గెలిచేసింది, ఎత్తేసాను, పైకి ఎత్తేసాను, తీసుకెళ్లి కూర్చోబెట్టాను, తను బాగాలేదు, అయిపోయింది. ఆ నైట్ మర్చిపోయాం. మళ్ళీ తర్వాత బర్నీ ఆడుతున్నాడు, అక్కడతో అక్కడ అయిపోయింది. ఇప్పుడు తను ఒకసారి నాకు ఇమ్యూనిటీ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అక్కడ ఎవరెవరున్నారు చూడండి, తనుజ, సుమన్, దివ్య. అబ్బా మీ ఫేవరెట్ ముగ్గురున్నారు. నేనేంటి ఇద్దరికేమో వచ్చి ఇమ్యూనిటీ. అయ్యో ఓకే. దివ్య వైపు చూసాను. బన్నీ గారు మీ ఇష్టం, మీరు డెసిషన్ ఏం తీసుకున్నా నేనేం మనసులో పెట్టుకోను. ఓకే, కంఫర్ట్ చేస్తుంది మిమ్మల్ని. అంటే చాలా క్లియర్ గా ఉంది. గేమ్ పరంగా మీకు నచ్చిన డెసిషన్ తీసుకోండి, నేను దాని గురించి ఏమి మనసులో పెట్టుకోను. ఇండైరెక్ట్ ఏం చెప్పింది, నేను ఎప్పటిలాగా మీతో ఉంటాను. నేను మన రిలేషన్ అన్నా చెల్లి రిలేషన్ గేమ్ వరకు యూ టేక్ ఎనీ డెసిషన్. తనుజాకి ఇచ్చాను, ఒకసారి సుమన్ కి ఇచ్చాను, నెక్స్ట్ నుంచి దివ్య నాతో నార్మల్ గానే ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి కనిపిస్తుంది మాకు. చాలా వరకు మీరు చెప్పినవి మాకు కనిపించలేదు, ఎపిసోడ్ లో టెలికాస్ట్ అవ్వలేదు. చెప్పాను కదా మీ హౌస్ లో కూడా వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ సార్ నాకు సార్ బర్నీ ఎంటైర్ సీజన్ లో నువ్వు రిగ్రెట్ అయ్యేది ఏమైనా ఉందా అని చెప్పంటే, సార్
బెడ్ టాస్ లో శ్రీజాన్ తోయడం అన్నది ఇప్పటికీ నేను బాధపడుతున్నానండి. సారీ నేను మళ్ళీ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి నేను చెప్తున్నాను, శ్రీజ ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి నేను ప్లీజ్ ఫర్గివ్ మీ మా అని చెప్పి నేను చెప్పాను. నేను ఇప్పుడు కూడా నేను అది ఒక్కటే నా రిగ్రెట్. ఎంటైర్ హౌస్ లో తప్పు ఏదైనా జరిగింది అంటే శ్రీజాన్ తోటి. దానికి రీజన్స్ కూడా తెలుసు మీకు. యా సో మీకు బాండ్స్ వల్ల నో రిగ్రెట్స్ అండ్ మీరు చాలా, మేమందరం మీరు క్రష్ అయిపోతున్నారు అనుకున్నాము, కానీ మీరు మీ బాండ్స్ తో చాలా క్లియర్ గా ఉన్నారు లోపల అని అర్థమైంది. ఎమోషనల్ ఉంటారు, కొంతమంది నార్మల్ గా ఉంటారు. సో ఈ మాట ఎప్పుడైతే వీకెండ్ లో మాట్లాడుతున్నా నాకు ఈ హౌస్ లో ఎవరు సపోర్ట్ లేరు అన్నప్పుడు నాకు యాక్చువల్గా నామినేషన్ పాయింట్ అది. ఓకే, ఎందుకు నామినేషన్ పాయింట్ అంటే మీరు ఎపిసోడ్స్ అన్ని చూసారు కదా, నేను ఎన్ని సందర్భాల్లో తను సపోర్ట్ చేశాను. ఇమాన్యుల్ కూడా సపోర్ట్ చేశారు, కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తాడు ఆబ్వియస్. మరి ఎలాగ తను ఎవరు సపోర్ట్ లేదు ఎలా? అదే మాకు యాజ్ అ హౌస్ మేట్ అలా జరిగిందా ఎందుకు చెప్తా. నాగ్ సార్ కూడా ఇండైరెక్ట్ గా చెప్పడానికి ట్రై చేశారు, అలా ఏంటి సపోర్ట్ లేదంటున్నావు, ఎవ్రీవన్ స్టూడ్ ఫర్ యూ అని. సో సపోర్ట్ అయితే ఉంది తనుజ. 100% ఉంది. యా ఆబ్వియస్లీ హౌస్ లో ఎంత ఇండివిజువల్ గేమ్ ఆడుకున్నా హౌస్ మేట్ సపోర్ట్ లేని చాలా వరకు కెప్టెన్ అవ్వరు అన్న. మీరే లాస్ట్ వీక్ వరకు అవ్వలేదు, ఎందుకంటే మీకు ఒక్క వైపు నుంచే ఈధర్ సుమన్ శెట్టి అన్న దగ్గర నుంచి లేకపోతే దివ్య దగ్గర నుంచి వస్తుంది హౌస్. ఆయన చెప్తారు కదా, యా ఒక వీకెండ్ భరణి నువ్వు టాస్ బాగా ఆడుతున్నావు, నిలబడాల్సిన చోట ఇప్పుడు నిలబడుతున్నావు, కెప్టెన్సీ కంటెండర్ గా 8 times కెప్టెన్సీ కంటెండర్షిప్ లోకి వచ్చి స్టిల్ ఎందుకు కెప్టెన్ అవ్వలేకపోతున్నావు? సపోర్ట్ లేదు అని చెప్తారు. ఎందుకంటే ఒక్కరు సపోర్ట్ చేస్తే మీరు కెప్టెన్ అవ్వరు, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది హౌస్ మీకు సపోర్ట్ ఉంటేనే కెప్టెన్ అవుతారు. సో ఆ మాటకు వస్తే నాకు మీరే ఒంటరి పోరాటం చేశారు, హౌస్ మేట్స్ సపోర్ట్ అంటే రావాల్సిన టైంలో రాలేదు. వీకెండ్ 14th వీక్ నేను ఎలిమినేట్ అయ్యే టైంలో కూడా ఆ ముందు వీక్ కూడా నాకు ఎక్కడ హౌస్ సపోర్ట్ లేదు, అప్పుడు కూడా హౌస్ సపోర్ట్ లేదు, ఒక్క సుమరన్న సపోర్ట్ తప్ప నాకు ఎవరి సపోర్ట్ లేదు. నేను దానికి రీజన్ ఇప్పటికీ నాకు అర్థం కాదు. అంటే నేను కొన్నిసార్లు మరి నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి వీళ్ళను బయట పంపించాలని ట్రై చేశారని చెప్పి నాకు ఒక్కొక్కసారి అనిపించేది నాకు. లేదా నిజంగానే బర్నీ అనే వ్యక్తి నచ్చక పంపించేద్దాం అని చెప్పి అనుకున్నారు, నాకు అది డైలమా ఉంది. బట్ ఒక స్టేజ్ వచ్చిన నేను దాని పట్టించి కూడా మానేశాను. సపోర్ట్ లేదు, ఎలాగా ఉన్న ఒక్క సపోర్ట్ సుమన్ అన్న. దివ్య అలా వెళ్ళిపోయింది, దివ్య వెళ్తూ చెప్పింది నేను వెళ్ళిన తర్వాత ఈ హౌస్ లో మీ ఇద్దరికి ఎవ్వరి సపోర్ట్ ఉండదు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. నేను చెప్తున్నాను ఇది నిజం. ఎవ్వరు ఏ బాండ్ ఏ ఫ్రెండ్షిప్ ఏది కూడా మీరు ఎంత మంచిగా ఉన్నా సరే ఎవ్వరు సపోర్ట్ దొరకదు. మీ ఇద్దరిని బయటకు పంపేదాకా ట్రై చేస్తారు. తను చెప్పినట్టు జరిగిందండి. అండ్ ఇద్దరు ఒకటే వీక్ లో వచ్చారు. సో అన్న ఇంకా హౌస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయినాయి. సెకండ్ టైం బయటకు వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు మీకు మీ ప్రజెంట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అండ్ అఖండ వాటర్ పర్ఫార్మెన్స్, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ నేను బయటకు వచ్చిన తర్వాత ఈ మెడికల్ చెకప్ కొన్ని ఇంకా దెబ్బలు ఇంకా ఉన్నాయి. ఈ ఫింగర్స్ ఇంకా నాకు ఫోల్డ్ అవ్వట్లేదు. ఈ రిబ్ కూడా అంటే కంప్లీట్ 100% హీల్ అవ్వలేదు. షోల్డర్ ది ప్రాబ్లం ఉంది. దీంట్లో ఉండడం వల్ల నేను మూవీ చూడడం వల్ల కానీ బయటకు వచ్చినంటే అఖండ హిట్ అని తెలిసిన తర్వాత డైరెక్టర్ గారికి మెసేజ్ పెట్టాను, సార్ ఇలా అఖండ హిట్ గురించి అని చెప్పండి, సినిమా చూసి కాల్ చేయబరని మాట్లాడుకుందాం అని చెప్పన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్. కొంతమంది డైరెక్టర్స్ తోటి మనం క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ లేదంటే క్యారెక్టర్ లెంగ్తీ క్యారెక్టర్ అయినా ఆలోచన. ఆయనకు జయజానికి నాయకులో త్రూఅవుట్ క్యారెక్టర్ ఇచ్చారు, వినయ విధేలో త్రూఅవుట్ క్యారెక్టర్ పిలిచి భరణి ఈ క్యారెక్టర్ చేయని చెప్పి ఆ క్యారెక్టర్ ఏం అడగకుండా చేశానండి. చూసిన ఆడియన్స్ ఏంటంటే కొంతమంది నాకు బాగా పరిచయం మూవీ చూసి లుక్ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అని చెప్పి అన్నారు. అదే నేను అంటే మూవీస్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తా. నేను లోపలికి వెళ్ళిన తర్వాత 3 మూవీస్ డబ్బింగ్ చెప్పేస్తాను. ఒకటి మాస్ జాతర, అఖండ 2, విశ్వంబర. షూట్ జరుగుతున్నవి సంబరాల ఎడ్గేట్ సాయిధరం తేజ్ గారిది, ఇంకొకటి నెట్ఫ్లిక్స్ ఒక ప్రాజెక్ట్ షూట్ జరుగుతుంది. సో ఎస్డిటి సాయిధరం తేజ్ గారిది ఇంకో 2 days 3 days వర్క్ ఉంది. అది జాన్ సెకండ్ హాఫ్ నుంచి షూట్ జరుగుతుంది. గోపాల తర్వాత నా కెరీర్ ఎక్కడో కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది అని చెప్పి అనుకున్నా. సరే ఒక మంచి క్యారెక్టర్స్ పడతాయని చెప్పి అనుకున్నా, రాలా. బాహుబలి 1 హిట్ తర్వాత సరే ఇదేనా కొంచెం మైలేజ్ ఇస్తుందేమో అని చెప్పి అనుకున్నా. అంటే క్యారెక్టర్స్ పడుతున్నాయి కానీ టీవీలో వచ్చినంత బ్రేక్ రాలేదు. టీవీలో వచ్చినంత బ్రేక్ రాలా. ఈ ఒక్క ప్రొఫెషన్ లోనే మనం త్రూ అవుట్ క్యారెక్టర్ చేసేసినా సరే, మంచి క్యారెక్టర్ చేసేసామని చెప్పి మనం అనుకున్నా సరే అది చెప్పలేం. ఒక్కసారి ఒక్క సీన్ క్యారెక్టర్ కూడా మనం ఎక్కడికో తీసుకెళ్తాం. ఆ సీన్ పడేంత వరకు మనం బ్రేక్ త్రూ వరకు పేషెన్స్ తో వెయిట్ చేయాల్సిందే. అది 100 లో ఒక 1 minute సీన్ ఉన్నా ఒక్కసారి ఏంటంటే 100 movies కి పేరు వస్తుంది వెనకకెళ్ళి. అంతే. సో అన్న ఎనీ టైం ఇప్పుడు మీరు మూవీస్ లో ఇదంతా చేస్తున్నారు కదా, మీరు టెలివిజన్ నుంచి వచ్చారు,
సో మీ కెరియర్ మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఇఫ్ ఎట్ ఆల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే ఎనీ టైమ్ మూవీస్ ఆర్ టెలివిజన్ ఇండస్ట్రీ అంటే మీరు ఏది చూస్ చేస్తారు? లైక్ ఏది మీకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది, ఇది కిక్ ఇచ్చింది నాకు అనేలాగా? టెలివిజన్. టెలివిజన్ నాకు ఆర్టిస్ట్ గా, నేను ఆర్టిస్ట్ ని అని చెప్పి జనాలకు చెప్పింది. ఎస్. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను చెప్పి జనాలకు చెప్పింది. నేను నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగా చేస్తానని జనాలు చెప్పింది. నాకు ఎన్నో అవార్డ్స్ తెచ్చిపెట్టింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుందని చెప్పి ఒక ఆకలి ఉంటది ఆర్టిస్ట్, అలాంటి ఆకలి తీర్చింది. ఓ నైస్. పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి నేను ఇది అని చెప్పుకునే, పరిచయం చేసుకునే ఆ ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే జన్మనిచ్చిన తల్లి అమ్మ అయితే, ఇక్కడ జన్మనిచ్చిన తల్లి టెలివిజన్. మీకు యాక్టింగ్ లో ఒక హీరోకి ఆపోజిట్ గా స్ట్రాంగ్ విలన్ రోల్ ప్లే చేయాలనుకుంటే ఆ హీరో ఎవరైతే మీరు కొలాబ్ చేయాలి అని ఉందా అన్న? ఇక్కడ స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ గానీ, ఒక షాట్ లో కనబడే క్యారెక్టర్ గానీ, లేదంటే అలా హీరో ఎక్కడ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో నడిచెళ్ళిపోయే క్యారెక్టర్ గానీ, ఏ క్యారెక్టర్ అయినా సరే నేను ఐ వాంట్ టు డూ మెగాస్టార్. ఓ చిరంజీవి గారు అది ఇంకా ఫినాలేకి వస్తున్నారంట. సో ఇంకా అది లేదండి. అంటే నాకు అందరు హీరోస్ తోటి వర్క్ చేయాలని ఉంటదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను అందరు హీరోస్ తో వర్క్ చేస్తాను, ఒక్క నాగ్ సార్ తో తప్ప. నాగ్ సార్ తోటి బిగ్ బాస్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను కాబట్టి అది కూడా తీరిపోయింది. బట్ హోప్ఫుల్లీ ఆయనతో కూడా మూవీలో వర్క్ చేసే ఛాన్స్ దొరుకుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బాలయ్య గారు చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా చూసుకుంటారు. వెంకటేష్ గారితో చేశాను, పవర్ తో చేశాను, తారక్ తో చేశాను, రామ్ చరణ్ గారితో చేశాను, అందరితో మాక్సిమం అందరితో వర్క్ చేశాను. బట్ చిరంజీవి గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏముందంటే ఒక తెలియని ఎనర్జీ. నాకు స్టార్ మాలో సీతామహాలక్ష్మి అనే సీరియల్, దాంట్లో నా క్యారెక్టర్ పేరు గోపాల్. ఆయన సీరియల్ ఫాలో అయ్యారు. కానీ ఈ రోజుకి కూడా ఆ సీరియల్ క్యారెక్టర్ తో పిలుస్తారు గోపాల్. మెగాస్టార్ లాంటి వ్యక్తి ఒక సీరియల్ చూసి ఆ క్యారెక్టర్ పేరుతో పిలవడం అంటే అది మామూలు బ్లెస్సింగ్ కాదు. అది అంటే మీరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్, అది రోల్ మామూలు బ్లెస్సింగ్ కాదు అది. అందుకే ఆయన ఎప్పుడు కలిసినా సరే ముందు నాకు అంటే అచేతన వ్యవస్థ అంటారు తెలుసా మీకు? అంటే మన బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్, ట్రాన్స్ లో ఉంటాం. ఎప్పుడు ఇన్నిసార్లు ఒక 50 to 60 టైమ్స్ కలిసి ఉంటాను ఆయన. ఓకే. ఆయన కలిసినప్పుడల్లా ఇప్పటికే కొత్తగానే ఉంటుంది. రీసెంట్ గా వాల్తేర్ వీరే ఆయన కాంబోలో చేశాను, వాళ్ళ తర్వాత విశ్వంబర ఆయన కాంబోలో చేయలేదు. ఐ డోంట్ నో ఫ్యూచర్ లో ఆయన మంచి క్యారెక్టర్ పడాలని చెప్పి కోరుకుంటున్నాను. పెద్ద క్యారెక్టరా చిన్న క్యారెక్టరా తెలియదు కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ చిరంజీవి గారి పక్కన మీరు చేయాలని కోరుకుంటున్నాము. అండ్ నాగబాబు సార్ స్టేజ్ మీదకి మీకోసం వచ్చి అంత టైం స్పెండ్ చేసి, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ వస్తారని మీరు అనుకున్నారా? మీకు ఐడియా ఉందా ఫ్యామిలీ వీక్ లో వస్తారని చెప్పి నమ్మకం, అంటే ఖచ్చితంగా వస్తారని చెప్పి నమ్మకం అయితే లేదు, కానీ ఎప్పుడో రావచ్చు అని ఆశ అయితే ఉంది. ఓకే. ప్లస్ ఆయన ఏంటంటే అంతకు ముందే నార్వే వెళ్ళారు. ఓకే. అక్కడి నుంచి ఎప్పుడు నార్వే వెళ్తున్నట్టు తెలుసు నాకు. బట్ అక్కడి నుంచి ఎప్పుడు వస్తారో, కరెక్ట్ గా ఆయన వచ్చే టైంకి ఫ్యామిలీ వీక్ ఉంటుందో, ఫ్యామిలీ వీక్ పెట్టిన టైంకి ఈయన ఫ్రీగా ఉంటారో, ఇవన్నీ తెలియదు. కానీ నేను హౌస్ లో ఉన్నప్పుడు స్టేజ్ మీద ఫ్యామిలీ వీక్ లో అమ్మ ఆయన రావాలని చెప్పి అనుకున్నా. ఎందుకంటే నేను పట్టుకెళ్ళి బాక్స్ దాని గురించి $. ఎందుకంటే కొంతమంది అది కూడా ఫేక్ అనుకున్నారు. అవును. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను, నిజంగా అమ్మ గురువు గారు వస్తే అది ఫేక్ కాదని తెలుస్తుంది వీళ్ళకి అట్లీస్ట్ అని చెప్పి నేను కోరుకున్నాను. అది జరిగింది. అది నేను అనుకున్నాను, నిజంగా నేను మేనిఫెస్ట్ చేశాను అందరూ రావాలని చెప్పి. ఇప్పుడు నాకు 20 years అప్పుడు ఫాదర్ చనిపోయారు. సో అమ్మ అంటే ఎక్కడో అమ్మకి మాట విలువ ఇవ్వాలని ఉంటది. కానీ మనం వెళ్తున్న మన జర్నీలో అమ్మ మాట నెగ్లెక్ట్ చేయాలని కాదు, కానీ ఎక్కడో దగ్గర మన బిజీ దీంట్లో, మన బిజీ లైఫ్ లో అమ్మకి ఇచ్చిన మాటలు మర్చిపోవడం కూడా కాదు. అది మర్చిపోవాలని ఉండదు. ఇలా ఉండరా అంటే అలా ఉండలేకపోవచ్చు. అమ్మలో ఒక్కొక్కసారి బాధ పెట్టు. అంటే ఏంటి, భయం ఉండదు అక్కడ. అమ్మ దగ్గర ప్రేమ ఉండదు, భయం ఉండదు. కానీ లైఫ్ లో ఎవరో ఒక దగ్గర భయం ఉండదు. అది ఈయన దగ్గర ఈయనకి ఏదైనా మాట ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే అమ్మ, దాని వల్ల ఏమైపోయిందంటే ఆయన పరిచయం తర్వాత ఒక 5 years నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పార్టీయింగ్, పబ్బింగ్ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఫిట్నెస్ దీనిలోకి వెళ్ళిపోయాం మొత్తం అందరం. ఎప్పుడైతే మనం ఏదన్నా సాధించాలి, ఒక గోల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఉండాల్సిన హెల్త్ అండి. మన హెల్త్ కరెక్ట్ గా లేకపోతే ఏమీ చేయలేం. సో ఇది తెలుసుకోవడానికి టైం పట్టింది. దాని తర్వాత నుంచి ఎప్పుడు మన బ్యాడ్ హ్యాబిట్స్ దగ్గరికి వెళ్ళలేం. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు మనకి ఎవ్రీ వీకెండ్ ఎలా ఉంటుంది తెలుసు మీకు, పార్టీ కల్చర్ ఉంటది, ఇప్పుడు పార్టీకి వెళ్ళినా సరే హాయ్ బాయ్ అని చెప్పేసి దీనికి వచ్చేసాం మనం.
సో రెండు ఎప్పుడైతే మీరు బాడీ ఎప్పుడైతే హెల్దీగా ఉందో కంప్లైంట్స్ లేవో మైండ్ మైండ్ కూడా హెల్దీ ఉంటది. ఎప్పుడైతే మీ థాట్స్ కూడా హెల్దీగా ఉన్నాయో మీరు నెమ్మదిగా మీరు అనుకున్న గోల్స్ కి దగ్గర అవుతుంటారు. ఇప్పుడు అక్కడ టూ చెప్తాను. అక్కడ టూ నలుగురు విలన్స్ అక్కడ నలుగురు రిప్రజెంట్ చేస్తారు ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్ యాక్షన్స్. డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత రామలక్ష్మణ్ మాస్టర్ ఏమన్నారంటే ఇప్పుడు ఈ షాట్ కి అంటే బాలయ్య గారు కొడితే ఆల్మోస్ట్ ఒక 40 feet పైకి వెళ్ళి గుద్దుకోవాలి. నలుగురు ఉన్నారు, నలుగురులో రామలక్ష్మణ్ మాస్టర్ వచ్చిన లేదు బర్నీ కడదాం రోప్ అని చెప్పి. ఇట్స్ అబౌట్ ఫిట్నెస్. అక్కడ ఆ ఫిట్నెస్ వల్ల నాకేం హెల్ప్ జరిగింది, ఒక మంచి షాట్ తెలియకుండానే. నేను అదే అంటా, ఇవన్నీ ఆయన చెప్పినవే. ఎప్పుడైతే మనం ఫిజికల్ గా హెల్దీగా ఉండి మెంటల్ గా మన థాట్స్ హెల్దీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. మైండ్ చాలా అలర్ట్ ఉంటది. ఎక్కడ ఆ మట్టి రోడ్ లో వెళ్ళినా అక్కడ మనము మంచి డాంబర్ రోడ్ వేయగలుగుతాం మనం. ఎందుకనంటే అలర్ట్, మైండ్ చాలా అలర్ట్. అంటే లేకపోతే మీరు సినిమాకి వచ్చిన ఏం జరిగిందండి, నాకు డిమాండ్ కి ఫిట్నెస్ పుషప్స్ ఉంది అన్న. మీరు ఇప్పుడు మీకంటే నాగబాబు గారి వల్ల మీ లైఫ్ లో ఒక గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అయింది అండ్ సార్ వల్ల మీకు చాలా చేంజెస్ జరిగాయి. కాబట్టి మీరు సార్ రావాలని కోరుకోవడంలో తప్పలేదు, మీరు సార్ కి గ్రాటిట్యూడ్ ఇవ్వడంలో తప్పలేదు. కానీ ఆయన పొజిషన్ లో ఉండి కూడా మీకోసం వచ్చారు చూడండి. అంటే నేను వెళ్ళాలి, నా అవసరం ఉంది బర్నీకి అని అనుకొని వచ్చారు చూడండి. అది మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఏం అవసరం అసలు, ఏదో ఒక కాల్ చేసి నాకు కుదరట్లేదు నేను షూట్ లో ఉన్నాను ఏ చెప్పినా మీరు అర్థం చేసుకుంటారు. అది ఆయన నార్వే నుంచి వచ్చి ఆ జెట్లాక్ లో ఉండి స్టిల్ ఆయన అక్కడ వచ్చి అలా నిల్చొని జస్ట్ ఆయన ప్రజెన్స్ చాలన్నా ఇంకేది వద్దు. అంటే మీకు చాలా స్ట్రెంగ్త్ వచ్చేసింది ఆ ఫ్యామిలీ వీక్. ఇంకా మీ కళ్ళలో నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా చాలు, ఇంక ఇది ఐ అచీవ్డ్. అంటే మమ్మీని గురువుని ఒక దగ్గర చూసాను, ఇది చాలు, కడుపు నిండిపోయింది మీకు అన్నట్టు అనిపించింది. సో దట్ వాజ్ అసలు అమేజింగ్ మూమెంట్ అన్న. నాకు తెలిసి ఏ ఫ్యామిలీ వీక్ లో కూడా మేబీ కొంతమందికి హైప్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఇంకోలాగా, అందరికీ ఉంటది పేరెంట్స్ లోపల రావాలని. కానీ మీకు పేరెంట్ అండ్ టీచర్ ఒకటే దగ్గర ఉండడం ఇస్ ఇంకేం కావాలన్న లైఫ్ లో చాలా అనుకుంటా. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయన్న మాకేమైనా చెప్తారా? ఇప్పుడు రిలీజ్ కి అయితే విశ్వంబర ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదండి. దాంట్లో ఒక గెటప్ ఉంటుంది, మైథలాజికల్ గెటప్ ఉంటుంది. సో చెప్పేసానా, నెక్స్ట్ రిలీజ్ కి ఇంకా నాది ఒక 2-3 days షూట్ ఉంది SDT. అది సంజయ్ దత్ గారు కాంబో చేస్తున్నారు, నాకు చాలా ఇష్టం ఆయన. లక్కీగా అది మేనిఫెస్టేషన్ ఆయన కాంబోలో చేస్తున్నాను. మంచి సీన్స్ ఉంటాయి ఆయన. ఇంకోటి నెట్ఫ్లిక్స్ ఒకటి షూట్ జరుగుతుంది, అది ఇప్పుడు చెప్పకూడదేమో. అంటే ఒక 3 projects అయితే ఇప్పుడు నేను జాన్ మంత్ ఎండ్ నుంచి ఫెబ్ లో ఒకటి కమిట్ అవుతున్నాను, జాన్ మంత్ ఎండ్ ఒకటి కమిట్ అవుతున్నాను, మార్చ్ లో ఒకటి కమిట్ అవుతున్నాను. ఆ మార్చ్ లో కమిట్ అయ్యే ప్రాజెక్ట్ దానికి మాత్రం నేను తర్వాత నేను ప్రెస్ మీట్ లో చెప్తాను. నేను దానికి బిగ్ బాస్ కి కనెక్షన్ ఉంది. అది రివీల్ చేస్తాను నేను. మీరు మంచిగా మీ మేనిఫెస్టేషన్స్ అన్ని రైట్ అవ్వాలి, అవన్నీ క్యారెక్టర్స్ తొందరగా పడాలి, మేము మిమ్మల్ని స్క్రీన్ పైన చూడాలి అన్న. 1 word లో నేను కంటెస్టెంట్స్ పేరు చెప్తాను, మీకు 1 word లో ఆ పర్సన్ ఏంటి అనేది చెప్పండి. డెమాన్ పవర్, హల్క్. ఓకే, మీకు టఫ్ కాంపిటీటర్ అనిపించాడు? చెప్పాను కదా మరి, నువ్వు టాస్క్ ఎవరితో ఆడాలనుకుంటావు అని చెప్పండి, డెమాన్తో ఆడతానని చెప్పి. నేను అందుకనే కదా నేను వీకెండ్ ఎపిసోడ్ ఏమని చెప్పన్నా, సార్ ఈయన కొట్టాలని చెప్పి అనుకున్నాను, లాస్ట్ టాస్క్ ఆడి మీద గెలిచాను సార్ అని చెప్పన్నా. వాడు నన్ను చూస్ చేసుకున్నా సార్, నేను నువ్వే నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ బాబు, ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే నేను నీతో ఆడతానని చెప్పన్నా. అది మీరు చూడండి, వాడితో నాకు ఇంజురీ అయింది, వాడు టాస్క్ నాకు దెబ్బ తగిలింది కానీ అనుష గారు రిబ్బుకి అంత దెబ్బ తగిలింది కానీ నాకు ద వే ఐ ఫాట్ విత్ హిమ్. ఆడుని కొట్టుకుంటున్నాం, దొల్లుకున్నాం, పూల్లో పట్టిన తర్వాత ఆడు మళ్ళీ విడిపించుకుని వెళ్ళి మళ్ళీ ఆ ఆపడానికి ట్రై చేస్తున్నాడు. మళ్ళీ నేను పూల్ నుంచి వచ్చి వాడిని లాక్ చేసి ఆ గేమ్ నేను సేవ్ చేసుకున్నా. మాకు ఆ ఎపిసోడ్ చూస్తున్నంత వరకు మీ ఇద్దరి బాడీ, మీ జిమ్ ఫిట్నెస్ బల్లాలదేవా అండ్ బాహుబలి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరు టఫ్ వేస్తున్నారు. అసలు ఎవరైనా విన్ అవుతారా? నాకేమున్నా ఈ టాస్క్ ఎండ్ ఉంటుందా అసలు? ఎందుకంటే ఆబ్వియస్లీ అన్న గివ్అప్ చేయడు, వాడు గివ్అప్ చేయడు. ఇదే ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి చూసి వస్తున్నాను నేను. వాడి ఫిజికల్ టాస్క్ అంటే పూనకం వస్తుంది వాడికి. ఐఎమ్ లైక్ అనుకున్నాను, దేవుడు వాడి వైపు ఒక అడిగేశాడు. అన్నకి ఇంజురీ జరిగింది, బట్ గుడ్ దట్ మీకు ఏం అవ్వలేదు. అండ్ రీతు అన్న 1 word అంటే మీకేమనిపిస్తుంది? ఒక చిన్న నవ్వొచ్చింది.
నో యాక్చువల్లీ హౌస్ లో ఎవ్వరి మీద 22 మంది మీద నాకు ఎవరి మీద నెగిటివ్ ఒపీనియన్ లేదండి. ఓకే, దట్ షోస్ వాట్ యు ఆర్. ఎందుకంటే ఆ టైంలో టాస్క్ అప్పుడు కానీ లేదంటే నామినేషన్స్ అప్పుడు కానీ బాధపడేవాడిని. తర్వాత వెళ్ళి నేను ఒక్కడే కూర్చొని నేను చూడండి అది ఎక్కువ ఇలా ఉంటుంది, అవును, ఇలా గానీ ఉంటుంది. ఇదేంటంటే వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేశారు? పోనీ వాళ్ళ గేమ్ అది. వాళ్ళ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆ గేమ్ ఆడాలి. ఆ గేమ్ మనం గేమ్ ముందుకు వెళ్ళాలంటే ఒకటి తీయాలి. మనం టార్గెట్ చేస్తాం. నేను నన్ను స్ట్రాంగ్ అనుకున్నారేమో వెళ్తాం ఇది అనుకుని నేను బ్రష్ అప్ చేసుకుని నేను ముందుకు వెళ్ళిపోయేవాడిని తప్ప ఎవరి మీద వాళ్ళు కాదు మీరు క్యారీ చేయలేదు. ఎక్కువ బాధపడింది ఏంటంటే ఇమాన్యుయల్ విషయంలో ఎందుకు బాధపడ్డానంటే నన్ను ఎందుకు ఎక్కువ ఇమాన్యుయల్ టార్గెట్ చేసేస్తానని చెప్పి అనిపించింది తప్ప, కానీ ఎండ్ ఆఫ్ ద డే అది కూడా తన గేమే అని చెప్పాను. బయటకు వచ్చిన తర్వాత పాపం ఇమాన్యుయల్ ఫియాన్సీ కాల్ చేసింది. కాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమాన్యుయల్ ఫియాన్సీ కాల్ చేసినట్టు మనకి ఏమనిపిస్తుంది? అన్న సపోర్ట్ చేయండి అన్న అడుగుతుంది అని చెప్పి అనుకుంటాం. ఇదే కదా ఆబ్వియస్లీ అనుకుంటాం కదా. చెప్పమ్మా, సారీ నేను ఇంటర్వ్యూలో ఉండడం వల్ల మీ కాల్ పిక్ చేయలేకపోయాను, చెప్పండమ్మా అని చెప్పంటే చెప్పడం అంటే అన్న లేదన్నా మీరంటే నాకు చాలా ఇష్టం అన్న, అయ్యో పెద్ద ఫ్యాన్ అన్న, ఈ విషయం చెప్దామనే కాల్ చేశాను అన్న. సరే అమ్మా నువ్వు గేమ్ మొత్తం చూసావు కదా? అవునన్నా అని చెప్పంటే ఇమాన్యుయల్ చూసావు కదా, అప్పుడు ఒప్పుకుంటావు కదా నువ్వు అంటే అవునన్నా. సరే దాని గురించి వదిలే, నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా నువ్వు కాల్ చేసి నన్ను ఇలా నువ్వు ఓన్ చేసుకుని ఇలా పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అడగకపోయినా నాకు తెలిసిన సర్కిల్లో నా ఫ్రెండ్ సర్కిల్లో ఇమాన్యుయల్ సపోర్ట్ చేయమని చెప్తాను నేను. సోషల్ మీడియాలో ఓపెన్ అవ్వలేను కానీ, ఎందుకంటే సోషల్ మీడియా అనేటప్పటికి ఒక దీంట్లో వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను కానీ నువ్వు కాల్ చేసావు కాబట్టి నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఇమాన్యుయల్ సపోర్ట్ చేయమని చెప్పి ఒక మాట చెప్తాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఎందుకంటే నన్ను ఎవ్వరు సపోర్ట్ చేయమన్నా, వాళ్ళు నాకు దెబ్బేసినా, నన్ను ఫేక్ అన్నా నాకు కాల్ చేసి సపోర్ట్ చేయమంటే నేను సపోర్ట్ చేస్తాను. ఐ విల్ సపోర్ట్ ఇమాన్యుయల్ అని చెప్పాను. సరే, ఇమాన్యుయల్ కి ఒక వర్డ్ చెప్తారా మీరు? ద బెస్ట్ స్ట్రాటజీ ప్లేయర్. ఓకే. దివ్య. ప్రతి అన్న కోరుకునే చెల్లండి. ప్రపంచంలో అన్న, ప్రతి ఇంట్లో ఉండే అన్నకి ఒక డిజర్వ్డ్ సిస్టర్. 360 degrees లో ఎక్కడ 1% కూడా పేరు పెట్టలేని చెల్లి. ఇది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ ప్లేయర్ షీఈస్ ద బెస్ట్ ఇన్ ద హౌస్. ఓ మై గాడ్. ఓకే. పవన్ కళ్యాణ్. he is the best comeback player. ఓకే. ఎందుకంటే థర్డ్ వీక్ వరకు ఒకటి కళ్యాణ్, థర్డ్ వీక్ తర్వాత తన గేమ్ మార్చిన విధానం మాత్రం బెస్ట్ కంబ్యాక్. మొత్తం ఫ్లిప్ చేసేసాడు ఆయన గేమ్ ని మొత్తం. సుమన్ శెట్టి అన్న. బెస్ట్ బడీ. యా, బ్రదర్హుడ్ మీ ఇద్దరి మధ్యలో. సీరియస్ బడీ. యా. తనుజ. జెన్యూన్ ప్లేయర్. గేమ్ వైజ్ తన ఎఫర్ట్ తను ఇచ్చేసుకుంటది. ఎవరంటే నాన్న పోని, అన్న పోని, ఫ్రెండ్ పోని, గేమ్ ఓరియంటెడ్ కొట్టాలి. జెన్యూన్ ప్లేయర్. గేమ్ వైజ్ చూసుకుంటే, నాకు ఎమోషన్ వైజ్ చూసుకుంటే నేను దివ్య అంటాను కానీ ఎమోషన్స్ అన్ని పక్కన పెడితే గేమ్ వైజ్ బికాస్ ఏ బాండ్ కి లొంగలేదు. పర్ఫెక్ట్ ప్లేయర్ అండి. ఎగ్జాక్ట్లీ. హౌస్ కి నేను దివ్య ఫ్రెండ్ అయి ఉండి చెప్తున్నానా, ఎందుకంటే నేను దివ్యని సపోర్ట్ చేసుకోవాలి, నా ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేస్తాను. కానీ యాజ్ అ బిగ్ బాస్ ఆడియన్స్ గా చూసినప్పుడు షీజ్ అ ప్లేయర్. ఎందుకనంటే ఏ బాండ్ ఉన్నా ఏదైనా ఎక్కడ బాండ్ వైజ్ టెంప్ట్ అవ్వదు. ఏది ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే షీ నీడ్స్ గేమ్, షీ నీడ్స్ ట్రోఫీ. నాకు మీరు అందుకనే నేను బజ్ లో ఏం చెప్పానంటే 5th ప్లేస్ నేను సంజన గారికి ఇచ్చాను, 4th ప్లేస్ ఏమో డెమోన్ కి ఇచ్చాను, 3rd ప్లేస్ ఇమాన్యుయల్ కి ఇచ్చాను, 2nd ప్లేస్ ఎవరికి ఇవ్వలేదు. 2 1 కళ్యాణ్కి తొందర కొట్టుకుంటే మీరు ఒక్కరికే ఇవ్వాలని చెప్పంటే కళ్యాణ్ వైపు ఫేవర్ గా మాట్లాడి స్టేజ్ మీద మాత్రం నేను బయటకు వచ్చినప్పుడు యూ ప్లీజ్ లిఫ్ట్ ద కప్, మేక్ మీ ప్రౌడ్ అని చెప్పాను తనుజకి. ఎందుకంటే మనసులో తనుజ కప్ కొట్టాలి. ఎందుకంటే తన గేమ్ ఆడిన విధానం ఎవరిని ప్లేయర్ బర్నీని కూడా స్పేర్ చేయలేదు. లాస్ట్ తీసి పడేసింది కదా, తన గేమ్ కావాలి. కళ్యాణ్ ఎందుకు మీకు ఎంటైర్ బిగ్ బాస్ హౌస్ లో మొత్తం జర్నీలో నేను నామినేట్ చేయని వ్యక్తులు ఇద్దరు ఎవరున్నారంటే కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి. 14th వీక్ నేను నామినేషన్ చేయాలనుకున్న టైంలో నామినేషన్స్ అయిపోయి బిగ్ బాస్ డైరెక్ట్ నామినేట్ చేస్తాను అందరినీ. అప్పుడు చెప్పాను కళ్యాణ్ గారు ఈ వీక్ నేను నామినేట్ చేయాలరా, పాయింట్స్ జరిగింది, కెప్టెన్ గా నువ్వు బిగ్ బాస్ నేను తిట్టారు కాబట్టి పాయింట్స్ దొరికాయి, బట్ నేను నామినేట్ చేయలేదని చెప్పాను. కళ్యాణ్ పేరు చెప్పడానికి రీజన్ ఏంటంటే వాడు కమ్బ్యాక్ అండి. అసలు జాగ్రత్తగా ఆడుకొచ్చాడు. సో మనకి విన్నర్ అవ్వాలని ఒకరు ఉంటారు, బట్ విన్నర్ అయ్యేది ఒకరు ఉంటారు. మీకు ఎవరు అవ్వాలని ఉంది, కానీ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? కళ్యాణ్ తనుజాలో 50.1% తనుజ అవుతుంది. ఓకే. 49.9% కళ్యాణ్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ. మీరు గ్రాండ్ ఫినాలేకి వెళ్తున్నారు, దగ్గరనే చూస్తారు అన్న. లాస్ట్ సెగ్మెంట్ ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాను, కొన్ని ఇమోజీస్ ఉన్నాయి. సిబ్బంది మన వాళ్ళు అయినప్పుడు ఇబ్బంది అనుకోండి. థ్యాంక్ యూ. ఇందులో
కొన్ని ఎమోజీస్ ఉన్నాయి. ఏ ఎమోజీస్ చూద్దాం నార్మల్ ఎమోజీసే. చూద్దాం ఒకసారి నన్ను చూడండి. నేనే కదా లయన్ నేనే అంటున్న భరణి అన్న. నేనే అంటే నేను కాదు, అన్ననే లయన్. లయన్ అన్న. లైన్ అన్న. ఎస్. ఓకే అన్న. సెకండ్ పిక్చర్ పాక్స్ జిత్తుల మారి కన్నింగ్. అంటే యాక్చువల్లీ ఇది నేను ఆడియన్స్ ఒక వ్యక్తికి పేరు పెట్టారు. ఇది పాపం ఓకే. ఎవరు? ఆడియన్స్ పెట్టారు కానీ నేను హౌస్ లో ఎవరికి ఇది ఉద్దేశం నాకు లేదు. Okay. ఐ డోంట్ వాంట్ దిస్. ఓకే. కానీ Huh. రైట్ వేలో తీసుకోవచ్చు. ఓకే. బికాస్ యానిమల్స్ అన్నిటిలోకి వెళ్ళా స్ట్రాటజికల్ గా ఉండేది కూడా ఇంటెలిజెంట్ గా ఉండేది వోల్ఫే. ఎస్. దిస్ ఇస్ నాట్ ఫాక్స్, ఎస్. దిస్ ఇస్ వోల్ఫ్. వోల్ఫ్. ఎవరు అనుకుంటున్నారు? వోల్ఫ్ అంత స్ట్రాటజీ ఉన్నాడు ఇమాన్యుయల్. ఇమాన్యుయల్. గేమ్ పరంగా పాజిటివ్ గా తీసుకోవాలి. ఎస్. ఇన్ ఎ పాజిటివ్ వే నేను ఇమాన్యుయల్ చెప్పు. లాయల్టీ. సుమన్. సుమన్ అన్న, మీ లాయల్టీ మాకు నచ్చింది. ఇది ఇవ్వాల్సిందే అన్న, మీరు చెప్పకూడదు. అంటే మీరు నమ్మినప్పుడు ఎవరైనా బ్యాక్ స్టాప్ గేమ్ పరంగానా? గేమ్ పరంగా. గేమ్ పరంగా అయితే అంటే ఎవరినైనా కాటేసేది అసలు అంటే సంబంధం లేదు కదా. తనుజే ఇన్ గుడ్ వే. తనుజ కొడుతుంది. ఎడిటర్స్ ప్లీజ్ కట్ చేయకండి, మా అన్నది బ్యాడ్ చేయకండి మళ్ళీ. అది ఒక్కటి నన్న లాస్ట్ టాటాయిస్ స్లో అండ్ స్టడీ, బట్ ఇన్ గుడ్ వేలో కూడా తీసుకోవచ్చు. స్లో అండ్ స్టడీ, నిదానం, నెమ్మది. లేకపోతే ఇంకోటి ఏంటంటే ఏదైతే దాని షెల్ ఉందో దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. సో వెరీ స్ట్రాంగ్, స్లో అండ్ స్టడీ. కానీ దీనికి పక్కన ఏదైనా ఫిమేల్ టర్టిల్ ఉన్నప్పుడే కొద్దిగా తేడాగా మారుతుంది. అది లేనప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ గానే కనబడుతుంది. అసలు లాస్ట్ 2 weeks నుంచి ఏంటన్నా వాడు ఎనర్జీ. అసలు ఇలా ముందు నుంచి ఉండుంటే ఏంటి పరిస్థితి. అలా అని నేను రీతుని తప్పట్లే. తన గేమ్స్ చాలా స్టాండ్ తీసుకుంది కూడా. బైక్ ఒక్కటే అనిష గారు, నేను ఏమంటానంటే 12th week దివ్య ఎలిమినేట్ అయింది. 13th week రీత్ 13 వారాలు తను ఆడింది అంటే ఎక్కడో ధర తను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది కదా ఆడియన్స్ ని. ఎస్. తను నా గురించి ఎలా మాట్లాడుతుందో, తను నా గురించి ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలియదు. 13 వారాలు ఒక అమ్మాయి ఆడి బిగ్ బాస్ హౌస్ లో ఉందంటే షీ గేవ్ హర్ బెస్ట్. ఆడియన్స్ పర్ఫెక్ట్ గా ఎంటర్టైన్ చేసింది కాబట్టి. అంటే నేను ఇప్పుడు జవాన్ గురించి మాట్లాడానని చెప్పి నేను మాట్లాడలేదు. షీ గేవ్ హర్ బెస్ట్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.